ఐదవ ప్రశ్న రూట్ 48 రూట్ 75 రూట్ 147 ఇవి అంక శ్రేణిలో ఉన్నట్లయితే తర్వాత వచ్చే పదాన్ని మనం కనుగొనాలి. ఇప్పుడు మనం తరువాత పదాన్ని కనుక్కోవాలి. ఇది అంక శ్రేణిలో ఉంది కాబట్టి అంక శ్రేణి యొక్క సాధారణ రూపం a ప్లస్ డి a ప్లస్ 2d ఈ విధంగా రాస్తాం. తర్వాత వచ్చే పదం a ప్లస్ 3d అవుతుంది. అంటే మనం a ప్లస్ 3dని కనుగొనాలి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. నాలుగవ పదం a4, దాని యొక్క సాధారణ రూపం a ప్లస్ 3d. a4 ఈక్వల్ టు a ప్లస్ 3d. a అంటే రూట్ 48 ప్లస్ 3 ఇంటూ d. d అంటే సామాన్య భేదం. రూట్ 75 మైనస్ రూట్ 48. ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరిద్దాం. రూట్ 48 ప్లస్ 3 ఇంటూ రూట్ 75 మైనస్ 3 రూట్ 48. ముందు మనం 3 రూట్ 75 రాసి తర్వాత రూట్ 48 మైనస్ 3 రూట్ 48 అంటే మైనస్ 3 రూట్ 48లోండి రూట్ 48 తీసేస్తే మైనస్ 2 రూట్ 48 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మరింత సూక్ష్మీకరిద్దాం. 3 రూట్ 75ను ఇక్కడ 3 రూట్ 25 ఇంటూ 3గా రాసుకున్నాం. మైనస్ 2 రూట్ 48ని 2 రూట్ 16 ఇంటూ 3గా రాశాం. ఇప్పుడు 25కు రూట్ అంటే 25ను బయటకు తీసుకొస్తే 5 అవుతుంది. 3 ఇంటూ 5 15 రూట్ 3 మైనస్ అలాగే ఇక్కడున్న 16ను మనం బయటకు తెచ్చుకుంటే 4 అవుతుంది. 2 4లు 8 మైనస్ 8 రూట్ 3. ఇప్పుడు 15 రూట్ 3లోండి 8 రూట్ 3 తీసేస్తే 7 రూట్ 3 అవుతుంది. దీనిని మరింత సూక్ష్మీకరిద్దాం. ఈ బయట ఉన్న ఈ 7ను రూట్లోకి తీసుకొచ్చినట్లయితే రూట్ ఆఫ్ 7 7 49 అవుతుంది. 49 ఇంటూ 3 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 147.